గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నేను మార్చ్ 24, 2023 చేస్తున్నాను. అండ్ సేమ్ వీడియో తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్ ఉంది. ఇది తెలుగు వర్షన్ అండి, మన స్టాఫ్ కోసం, అలానే మన పేరెంట్స్ కోసం కూడా. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలంటే స్టాఫ్నే కాదు, పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో. అండ్ ఈ వీడియో కేవలం ఒక్కసారే కాదండి, ఫ్యూచర్ అటెంప్ట్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఏదో ఈ ఒక్క అటెంప్ట్కే కాదు, ఈ ఒక్క ఎగ్జామ్కి కాదు, ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో వీడియో యొక్క థీమ్ ఏంటి? సో రీసెంట్లీ మార్చ్ 21, 2023 సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. వీళ్ళు సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు రాయొచ్చు, ఎలిజిబిలిటీ ఎప్పుడు? అండ్ బై ద బై, నా ఎదురుగా ఉన్నటువంటి గెస్ట్ మన టీం మెంబరే అండి, ఫణీంద్ర గారు. ఈజ్ ఏ కాస్ట్ అకౌంటెంట్. సో మన దాంట్లో వన్ ఆఫ్ ది సీనియర్ అకాడమిషియన్, బ్యాక్ ఆఫీస్లో తను వర్క్ చేస్తారు. ప్రకాష్ గారి టీం మెంబర్. అండ్ గుడ్ ఈవినింగ్ ఫణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఫణి గారు, మార్చ్ 21, 2023 వచ్చిన రిజల్టే కాదు, ఫ్యూచర్ అటెంప్ట్స్ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడాలి. ఓకేనా? ఎస్ సార్. వీళ్ళు అప్కమింగ్ డిసెంబర్ ఎగ్జామ్ కనుక సిఎంఏ ఫైనల్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఏ ఇన్స్టిట్యూట్కి రిజిస్ట్రేషన్ చేయించాలి కదా ఎస్ సార్. ఫైనల్కి. అవును సార్. అప్రాక్సిమేట్లీ ఎప్పటి లోపల చేయించాలి? కట్ ఆఫ్ టైం ఏంటి సార్? సిఎంఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ కి కట్ ఆఫ్ డేట్ ఏంటి అని అంటే డిసెంబర్ అటెంప్ట్ కి జూలై 31 సార్. జూలై 31. ఏదన్నా వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తే ఇంకో 10 days ఇస్తారు, ఆగస్ట్ 10th. ఎస్ సార్. అండ్ స్టూడెంట్స్, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఇంటర్ ఎంఈసీ స్టూడెంట్స్ చదువుతున్నారు, వాళ్ళకి మనమే చేయిస్తాం అన్ని. కానీ సిఎంఏ ఫైనల్ అంటే మనతో ఏ సంబంధం లేదు, కోచింగ్ సెంటర్స్ ఏం సంబంధం లేదు. స్టూడెంట్స్ డైరెక్ట్ గా వాళ్ళే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు వేరు, రిజిస్ట్రేషన్ ఫీజు వేరు. సరే అండి. సో రిజిస్ట్రేషన్ చేయించేస్తే డిసెంబర్కి అటెంప్ట్ వచ్చింది, ఎలిజిబిలిటీ వచ్చింది రాయటానికి. ఇంకేమైనా అడిషనల్ కండిషన్స్ ఉన్నాయా? నేనేమనుకుంటున్నానంటే, నేను అసలు యాక్చువల్లీ ఇది నా డౌట్ కాదు, నాకు క్లారిటీ ఉంది, బట్ పేరెంట్స్కి డౌట్ ఉండొచ్చు. ఎలా అయితే సిఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత సిఏ ఫైనల్కి ఒక 2.5 years 3 years ఆగాలి, గ్యాప్ ఇవ్వాలి అనేటువంటి కండిషన్ సిఎంఏ ఫైనల్ కూడా ఉందేమో అని కొంతమంది పేరెంట్స్ ఒక భ్రమ అండి, ఒక డౌట్. అందుకనే ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకే కండిషన్ సాటిస్ఫై చేయాలండి సార్? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, సిఎంఏ ఫైనల్ రాయాలి లేదా సిఎంఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే కనుక ముందుగా సిఎంఏ ఇంటర్ 2 గ్రూపులు పాస్ అవ్వాలి. సో సిఎంఏ ఇంటర్ 2 గ్రూపులు పాస్ అవ్వకుండా నేను సిఎంఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ తీసుకుంటానంటే మాత్రం అది కుదరదు. గుడ్. సో అది ఫస్ట్ ఆబ్వియస్ గా సాటిస్ఫై చేయాల్సిన కండిషన్. రెండోది ఏంటి అని అంటే, చాలా మందికి తెలిసిన విషయమే, సిఎంఏలో ఆర్టికల్స్ అనేది 15 months. దట్ ఈస్ మ్యాండేటరీ పీరియడ్. మ్యాండేటరీగా 15 months సిఎంఏ ఆర్టికల్స్ చేయాల్సిందే. ఓకే. సో యాక్చువల్ గా ఏంటంటే 3 years అని అంటారు కానీ, బట్ వీళ్ళు 15 months చేస్తే సరిపోతుంది. సో 3 years అనేది సిఎంఏ కూడా ఆర్టికల్షిప్ ఉంది, కానీ మినిమం పీరియడ్ 15 months. ఓకే. బ్యాలెన్స్ 15 months కాకుండా బ్యాలెన్స్ ఎవరికి చేయాలో చివరిలో చెప్పండి, బట్ ఈ 15 months గురించి కొంత డిస్కషన్ కంటిన్యూ చేయండి. సో ఈ 15 months ఏంటి అని అంటే, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, 15 months ఆర్టికల్స్ అయిపోతే కానీ సిఎంఏ ఫైనల్ రాయలేము అని అనుకుంటారు. సో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాయాలి అంటే, ఎలిజిబిలిటీ తీసుకోవాలంటే 15 months అవ్వక్కర్లేదు అంటారు, అంతే కదా? అవ్వక్కర్లేదు. ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, సిఎంఏ ఇంటర్ 2 గ్రూపులు కంప్లీట్ అవ్వాలి. రెండోది, సిఎంఏ ఆర్టికల్స్ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో సిఎంఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ కాకుండా సిఎంఏ ఆర్టికల్స్ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఏంటంటే, ఒక ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర కావచ్చు, లేదా ఒక ఎంపానల్డ్ ఆర్గనైజేషన్ కావచ్చు. అంటే ఎంపానల్డ్ ఆర్గనైజేషన్ ఏంటంటే, సిఎంఏ ఇన్స్టిట్యూట్ దగ్గరే సర్టెన్ ఆర్గనైజేషన్స్ లిస్ట్ అవుట్ చేసుకుంటాయి, అంటే రిజిస్టర్ చేసుకుంటాయి తమంతర తామే. సో వాళ్ళ దగ్గరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సిఎంఏ జాయిన్ అవ్వచ్చు. లేదు, వాళ్ళ దగ్గరే కాకుండా మీకు తెలిసినటువంటి ఏదన్నా ఆర్గనైజేషన్ లో కూడా మీరు ట్రైనింగ్ కి జాయిన్ అవ్వచ్చు. ఆర్గనైజేషన్ అంటే కంపెనీ కావచ్చు, ప్రొప్రైటరీ కన్సర్న్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో సర్టెన్ కండిషన్స్ చెప్తారు, అంటే సర్టెన్ క్రైటీరియా మీట్ అవుతున్నటువంటి కండిషన్ ఆర్గనైజేషన్స్ ఇవి అని చెప్పి లిస్ట్ అవుట్ చేశారు వాళ్ళే. కండిషన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైనా పర్లేదు. సో వాటిల్లో కానీ మీరు ట్రైనింగ్ కి జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో ఈ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర చేస్తున్నట్టయితే కనుక మీరు ఫార్మ్ T1 అని చెప్పేసి సబ్మిట్ చేయాలి ఇన్స్టిట్యూట్ కి. ఓకే, ఒకసారి మీ వీడియో చెక్ చేసుకోండి. ఫణి గారు, మీ వీడియో చెక్ చేసుకోండి. క్యారీ ఆన్.
సో మీరు కనుక ఒక ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర జాయిన్ అవుతున్నట్టయితే కనుక మీరు సబ్మిట్ చేయాల్సిన ఫామ్ ఏంటి అని అంటే ఫామ్ T1. ఓకే. అదే మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతున్నట్టయితే కనుక ఆర్టికల్స్ కోసము అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సిన ఫామ్ ఏంటంటే ఫామ్ T4. అది ఆర్గనైజేషన్ అంటే ఫణి గారు ఎంపెనల్డ్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీరు లేదు సార్, చెప్తారు? అంటే ఎంపానల్డ్ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు, లేకపోతే మీకు తెలిసినటువంటి ఆర్గనైజేషన్ అయినా పర్లేదు. సపోజ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నారు, సార్. స్టూడెంట్ ఒక ఫాదర్ సార్ ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆయన బిజినెస్ ఆర్గనైజేషన్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ కూడా తను ఆర్టికల్షిప్ కి ఎన్రోల్మెంట్ అవ్వచ్చు, అంతే కదా? చేయొచ్చు. అవును సార్, టెక్నికలీ పాసిబుల్. చేస్తాడా లేదా? పాసిబుల్. టెక్నికలీ పాసిబుల్. ఎస్ సార్, ఎస్ సార్. సో చెప్పండి చెప్పండి. ఈ ఆర్గనైజేషన్ విషయంలో ఏంటనంటే తనకి సంబంధించిన ఆర్గనైజేషన్, తన రిలేటివ్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్, లేకపోతే వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది అంత సంబంధం లేదు సార్. ఏదన్నా ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ చెప్పినటువంటి కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని అంటే చాలు. అక్కడ ఇన్స్టిట్యూట్ అంటే మాస్టర్ మైండ్స్ కాదు, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. వాళ్ళు చెప్పిన కండిషన్స్, మేజర్ గా ఉండే కండిషన్ ఏంటి సార్? మేజర్ గా ఏం కండిషన్ ఉంటుంది అని అంటే టర్న్ ఓవర్ క్రైటీరియా సార్. ఎంత ఉండాలి ఇయర్లీ? సో సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అయితే కనుక ఒక 25 lakhs యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న ఆర్గనైజేషన్ అయితే సరిపోతుంది సార్. ఓకే. అదే కనుక అదర్ దాన్ సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, బిజినెస్ అయితే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ కావచ్చు, లేదా ట్రేడింగ్ ఎంటిటీ కావచ్చు, ఏదన్నా అయితే కనుక వాటికి యాన్యువల్ టర్న్ ఓవర్ క్రైటీరియా ఎంత అంటే 50 lakhs సార్. 50 lakhs. సో ఈ ఆర్గనైజేషన్ లో ఏదైనా అంటే లైక్ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటింగ్ దగ్గర జాయిన్ అవ్వచ్చు, లేదా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ లో చేయొచ్చు. 3 పాసిబిలిటీస్ చెప్పారు. ఒకటి ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర జాయిన్ అవ్వచ్చు, లేదా లిస్టెడ్ ఆర్గనైజేషన్స్, దాన్ని ఎంపెనల్డ్ ఆర్గనైజేషన్స్. సో ఈ ఆర్గనైజేషన్స్ మేము CMA స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ ఇస్తాం లేదా ఆర్టికల్షిప్ ఇస్తాం, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ICAI దగ్గర, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మూడోది, పిల్లలకు తెలిసినటువంటి రిలేటివ్స్ కి సంబంధించినటువంటి ఏదైనా సర్వీస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఉచితంగా సర్వీస్ చేసేవాళ్ళు కాదు. సర్వీస్ అంటే ఇప్పుడు ఆడిట్ ఫామ్ ఉంది, దాన్ని సర్వీస్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంజనీరింగ్ ఫామ్ ఒకటి ఉంది, సర్వీస్ ఆర్గనైజేషన్ అంటారు. లాయర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటారు. సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఉచితంగా ఇచ్చేవాళ్ళు కాదు, నాట్ ఇన్ బిజినెస్. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ ఉంది, మనది సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీ అంటే సర్వీస్ చేస్తున్నామని కాదు, అదర్ దెన్ బిజినెస్, అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్, అదర్ దెన్ ట్రేడింగ్. సో వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు, లేదా ఒక ప్రొప్రైటరీ కన్సర్న్ పార్ట్నర్షిప్ ఫామ్ హ్యావింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ మోర్ దెన్ 50 lakhs a year. అదే సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే 25 lakhs. సో అక్కడ వర్క్ చేయాలి, దాన్ని ఆర్టికల్షిప్ గా రికగ్నైజ్ చేస్తారు. 15 months చేయాలన్నారు కదా ఫణి గారు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మార్చ్ లో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది CMA ఇంటర్. మరి రేపు డిసెంబర్ కి CMA ఫైనల్ రాయాలంటే 15 months అవ్వదుగా? సార్ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఒక చిన్న వెసులుబాటు ఇచ్చారు సార్. చిన్న రిలాక్సేషన్ చెప్పండి. చిన్న రిలాక్సేషన్ ఇచ్చారు. ఏంటి అని అంటే స్టూడెంట్ CMA ఫైనల్ ఎపియర్ అవ్వడానికి, CMA ఫైనల్ ఎగ్జామ్స్ కి ఎపియర్ అవ్వడానికి ఎలిజిబుల్ ఎంత టైం పీరియడ్ అని అంటే 10 months సార్. అంటే 15 months ఆర్టికల్షిప్ చేయాలి ఫణి గారు, బట్ ఎగ్జామ్ రాయడానికి 10 months ఆర్టికల్షిప్ చాలు. సో రేపు డిసెంబర్ కి ఎగ్జామ్ రాయాలనుకోండి సార్, స్టూడెంట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఆగస్ట్ లో ఫిల్ చేయాలంటే ఆగస్ట్ కల్లా 10 months అయి ఉంటే చాలు. బ్యాలెన్స్ 5 months తర్వాత చేసుకుంటాడు. అదే దానికి ఏంటంటే ఆ 5 months కూడా, అంటే ఈ ఫస్ట్ 10 months రేపు తను CMA ఫైనల్ డిసెంబర్ అటెంప్ట్ రాయాలి అని అంటే కనుక ఈ 10 months ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలి అని అంటే August 31st సార్. August 31st లేదా ఎగ్జామ్ అప్లికేషన్ ఫైల్ చేసే రోజుగా? లేదు సార్, August 31st కల్లా తనకి 10 months కంప్లీట్ అవ్వాలి. చాలు. 10 months కంప్లీట్ అయితే CMA ఫైనల్ డిసెంబర్ లో రాసేయచ్చు. చెప్పండి. ఈ బ్యాలెన్స్ 5 months పరిస్థితి ఏంటి అని అంటే తనకి ఈ డిసెంబర్ అటెంప్ట్ లో CMA ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఆ అటెంప్ట్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే లోపు ఆ 5 months కంప్లీట్ చేయాలి. రిజల్ట్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కల్లా వచ్చింది. ఫిబ్రవరిలో మంత్స్ కంప్లీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు లెక్కేసుకున్నా సార్ మనము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఉంది కదా, ఫిబ్రవరి కల్లా అయిపోతుంది సార్.
చేయొచ్చు. సో నెక్స్ట్ అండ్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, ఈ సిఎంఏ స్టూడెంట్స్ కి ఉన్నటువంటి మేజర్ లైక్ రాంగ్ నోషన్ ఏంటి అని అంటే, సిఏలో లాగానే ఆర్టికల్స్ లో జాయిన్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ ఒక గ్రూప్ లేదా 2 గ్రూపులు పాస్ అవ్వాలి అని రాంగ్ నోషన్ లో ఉన్నారు. అంటే నాకు ఏమర్థమైందంటే సిఏలో రిజిస్ట్రేషన్ ఆర్టికల్ జాయిన్ అవ్వాలంటే సిఏ ఇంటర్ పాస్ అయి ఉండాలి. సిఎంఏలో ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వాలంటే సిఎంఏ ఇంటర్ పాస్ అయి ఉండక్కర్లేదు. పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎస్ సార్. ఆగస్ట్లో రేపు డిసెంబర్ 2023కి ఎగ్జామ్ రాయాలంటే ఆగస్ట్ కల్లా 10 months కంప్లీట్ అయి ఉండాలి, అంతే కదా? ఎస్ సార్. సో తను ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది మార్చ్ 2023లో. ఎస్ సార్. సో లాస్ట్ ఇయర్ జూన్లో కూడా తను ఆర్టికల్షిప్ స్టార్ట్ చేసి ఉండొచ్చు సిఎంఏలో. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ జూన్ అనుకో, ఈ సంవత్సరానికి జూన్కే 12 months అయిపోయింది, మనకి 10 months అయితే చాలా అసలు. ఎస్ సార్. సో సిఎంఏ ఇంటర్ ఆర్టికల్షిప్ సిఎంఏ ఇంటర్ పాస్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటే సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఉండాలి, అంతేనా? ఎస్ సార్. అవును సార్. సో సిఎంఏ ఇంటర్ తన రిజిస్ట్రేషన్ లాస్ట్ ఇయర్ అంటే 2022 June 1st చేసుకున్నాను అనుకో, వెంటనే అదే రోజు నుంచి ఆర్టికల్షిప్ కూడా జాయిన్ అయిపోవచ్చు. సుమారుగా అంతే సార్. లైక్ సిఎంఏ ఇంటర్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అలానే కొంతమంది స్టూడెంట్స్ ఇలా చేస్తారు. నేనైతే రికమెండ్ చేయను, మీరు రికమెండ్ చేయొద్దు. స్టూడెంట్ మార్చ్ 2023లో రిజల్ట్ వచ్చింది, సిఎంఏ ఇంటర్ పాస్ అయిపోయాడు. ఆగస్ట్ కల్లా 10 months ఆర్టికల్షిప్ కంప్లీట్ అయి ఉండాలి, డిసెంబర్లో అటెంప్ట్ చేయాలంటే, అంతే కదా? ఎస్ సార్. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, తెలిసిన బిజినెస్ ఫర్మ్స్ ఉంటాయి కదా, ఇందాక మనం అనుకున్నాం, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయితే 25 lakhs అండ్ అబౌవ్ టర్న్ ఓవర్, బిజినెస్ ఫర్మ్స్ అయితే 50 lakhs అండ్ అబౌవ్ టర్న్ ఓవర్. ఎస్ సార్. తెలిసిన వాళ్ళ దగ్గర లాస్ట్ ఇయర్ ఇప్పుడు June 1st 2022 రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనుకో సిఎంఏ ఇంటర్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ జూలైలోనే ఆర్టికల్షిప్ జాయిన్ అయినట్టుగా ఇప్పుడు వెళ్ళి రాయించుకొని వస్తారు. అలా రాయించుకొని రావటం తప్పేం లేదు లీగల్గా, ఎందుకంటే డాక్యుమెంటేషన్లో ఉంది, కానీ అది కరెక్ట్ కాదు మోరల్గా. సో స్టూడెంట్ June 1st 2022 సిఎంఏ ఇంటర్ జాయిన్ అయ్యాడమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సిఎంఏ ఇన్స్టిట్యూట్తో. ఆర్టికల్షిప్ June 1st 2022 తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, ఎప్పుడు మార్చ్ 2023లో, కానీ ఓల్డ్ డేట్ బ్యాక్ డేట్ ఎంచుకోవచ్చు అంటున్నా నేను. ఏమని, ఇతను సో అండ్ సో పర్సన్ మా దగ్గర ఆర్టికల్షిప్లో ఉన్నాడు, ఎప్పటి నుంచి, జూలై 2022 నుంచో ఆగస్ట్ 2022 నుంచో వేయించుకోవచ్చు. అది లీగలీ యాక్సెప్టెడ్, కానీ మోరల్ అది కరెక్ట్ కాదు, అది చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు అనేది నా సజెషన్, అంతే, అడ్వైస్. చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు, మీ ఇష్టం అది. సో మీరు ఫనీ సార్ ఏమైనా ఛాన్స్ ఉంటే వీడియో ఒక్కసారి ఆన్ చేయండి. ఓకే, లెట్ మీ కంటిన్యూ ఫనీ గారు. సో ఇప్పుడే చేయాల్సిన, అంటే ఈ మార్చ్లో పాస్ అయితే మార్చ్ నుంచే ఆర్టికల్షిప్ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ థింగ్ మీరు చెప్పింది. ఓల్డ్ డేట్, దాంట్లో బ్యాక్ డేట్ తో కూడా రాయించుకొని రావచ్చు, బట్ చెయ్యొద్దని మన అభిప్రాయం. ఓకేనా? సరే ఫనీ గారు మీరు నేను చెప్పాల్సింది చెప్పండి, అదర్వైజ్ నాకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, నేను అడగచ్చా? ఓకే, ఇప్పటిదాకా చెప్పిన దాన్ని నేను 3 క్లాసిఫికేషన్స్ చేస్తా. సిఎంఏ ఆర్టికల్షిప్ ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి, ఆర్టికల్షిప్ ఎవరి దగ్గర చేయాలి? ఒక ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్. రెండోది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎవరి దగ్గర చేయొచ్చు? ఎంపెనల్డ్ ఆర్గనైజేషన్స్. ఇది ఒక ఆప్షన్, ఆర్టికల్షిప్ చేయొచ్చు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయొచ్చు. మూడోది, జాబ్ ఎక్స్పీరియన్స్, లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎవరై ఉండొచ్చు? సర్వీస్ ఇండస్ట్రీ అయినా అవ్వచ్చు, లేదా బిజినెస్ కమ్యూనిటీనే అవ్వచ్చు. సపోజ్ ఒక మెడికల్ షాప్ ఉంది, 50 lakhs కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉంది, అక్కడ కూడా వర్క్ చేసినట్టు చూపించవచ్చు. ఒక స్పిన్నింగ్ మిల్, జూట్ మిల్, ఒక రెస్టారెంట్ ఉంది, ఒక హోటల్ ఉంది, లాడ్జ్ ఉంది, అక్కడ కూడా పని చేసినట్టుగా చూపించవచ్చు. పని చూపించడం కాదు, పని చేయాలి, చెయ్యొచ్చు చూపించడం కాదు, పని చేసినట్టు చూపించడం కాదు, అక్కడ కూడా పని చెయ్యొచ్చు అంటున్నాం.
దాని పేరు జాబ్ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. సో మొత్తం 3 కేటగిరీస్. ఎస్ సార్. సో మూడిట్లో ఏదైనా చేయొచ్చు. ఎస్ సార్. జనరల్గా నాకు తెలిసే స్టూడెంట్స్ ఏంటంటే మూడోది ఎక్కువ చేస్తుంటారు. ఎస్ సార్. జాబ్ ఎక్స్పీరియన్స్, అంతే కదా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ కి మిగతా రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ చూపించదలుచుకున్న వాళ్ళు ఫామ్ T3 అని చెప్పేసి సబ్మిట్ చేయాలి సార్. T3. ఇప్పుడు T3 సార్. ఆర్టికల్షిప్ కాస్ట్ అకౌంటెంట్ అంటే T1. ఎస్ సార్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఎంపనల్డ్ ఆర్గనైజేషన్స్ అయితే T4. T4. ఎస్ సార్. అదే జాబ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే T3. ఈ T3లో ఇంకో అడ్వాంటేజ్ నేను అనుకుంటున్నాను, కరెక్ట్ చేయండి ఒకవేళ నాకు తప్పైతే. సార్. సపోజ్ ఆర్టికల్షిప్ అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెకండ్ వన్. ఈ రెండు కూడా ఏ రోజు నుంచి స్టార్ట్ అయినట్టుగా, ఏ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ తర్వాతే. సపోజ్ స్టూడెంట్ June 1st, 2022 CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో ఆర్టికల్షిప్ కావచ్చు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కావచ్చు, ఆన్ ఆర్ ఆఫ్టర్ June 1st స్టార్ట్ అవ్వాలి 2020. కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ అలా కాదు. స్టూడెంట్ CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోక ముందు ఏం చదువుకుంటాడు వాడు? CMA ఫౌండేషన్ చదువుకుంటారు. అప్పుడు చేస్తున్నట్టుగా కూడా చూపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ March 2023 వచ్చింది, CMA ఇంటర్ పాస్ అయిపోయాడు బోత్. ఇక్కడ నుంచి 15 months బ్యాక్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుగా కూడా చూపించుకోవచ్చు. సో మనం ఏమంటామంటే అలా చూపించటం లీగలీ కరెక్టే కాదా అంటే కరెక్టే, మీరు డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తున్నారు, బట్ మోరల్లీ కరెక్ట్ కాదు. మనం ఏం చెప్తామంటే అలా చెయ్యొద్దమ్మా, నిజంగా వర్క్ చేయండి. వర్క్ చేస్తే వచ్చింది నాలెడ్జ్, వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చింది. వర్క్ చేయకుండా ఓల్డ్ డేట్ తో ఇట్లా తీసుకురావటం వల్ల మీకు ఏమొచ్చింది? కాగితం వచ్చిద్దాం కానీ ఏమొచ్చింది? వర్క్ ఎక్స్పీరియన్స్. బట్ 15 months అనేది లాస్ట్ వన్. జాబ్ ఎక్స్పీరియన్స్ దానికి CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ డేట్ తర్వాతే స్టార్ట్ అవ్వాలని రూల్ లేదు అంటారు. లెట్ మీ కంటిన్యూ. ఫనీ గారు, ఈ విషయంలో క్లారిటీ ఉంది కదా, ఇంకేం చెప్పాలా మీరు? లేదు సార్. ఓకే, లాస్ట్ విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ CMA ఇంటర్ రెండు చేస్తారు ఫనీ గారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి February 2023లో CA ఇంటర్ రిజల్ట్ వచ్చింది. మరి CA ఇంటర్ పాస్ అయితే CA ఆర్టికల్షిప్ CMA ఇంటర్ రిజల్ట్ March 2023లో వచ్చింది. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఏం చేయాలంటే జాబ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునేప్పుడు CA ఇంటర్ ఆర్టికల్షిప్ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే బ్యాక్ 15 days పెట్టుకోవాలి. 15 months. సపోజ్ తను CA ఇంటర్ పాస్ అయిపోయాడు, CA రిజిస్ట్రేషన్ ఆర్టికల్షిప్ కి April 1st స్టార్ట్ చేశాడు అనుకో, March 31st, 2023 నుంచే 15 months బ్యాక్ జాబ్ ఎక్స్పీరియన్స్ చూపించాలి సార్. జాబ్ ఎక్స్పీరియన్స్ చూపించాలి. సారీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆర్టికల్షిప్ అంటే కేటగిరీ 1 అంటే కాస్ట్ అకౌంటెంట్, అక్కడ చేసేది ఆర్టికల్షిప్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఎంపనల్డ్ ఆర్గనైజేషన్స్. అక్కడ మాత్రం బ్యాలెన్స్ లేదా బ్యాక్ 15 months చూపించడం కుదరదుగా. ఎందుకంటే ఈ రెండిట్ల కండిషన్ ఏంటంటే ఆర్టికల్షిప్ ఫర్ CMA, మళ్ళీ చెప్తున్నా ఆర్టికల్షిప్ ఫర్ CMA ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? రూల్ ప్రకారం CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే. CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ ఎగ్జాంపుల్లో మన ఎగ్జాంపుల్లో June 1st, 2022 చేయించుకున్నాడు అనుకోండి, ఆ తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి. సో కేటగిరీ 1, కేటగిరీ 2. కేటగిరీ 1 అంటే ఆర్టికల్షిప్, కేటగిరీ 2 అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్. మన ఎగ్జాంపుల్లో సపోజ్ June 1st ఆర్టికల్షిప్ CMA ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు స్టూడెంట్. June to December 7 months. January, February 2 months అంటే 9 months. ఫిబ్రవరి ఏంటి? CA ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు February 2023. ఇంకో మంత్ ఆగండి, మార్చ్ కూడా అయిపోయింది. అక్కడితో 10 months అయిపోయింది CMA ఆర్టికల్షిప్ కి. ఇక April 1st నుంచి మీరు CA ఆర్టికల్షిప్ చేయించుకోండి అంటున్నాం. ఓకేనా అండి? ఇప్పుడు లాస్ట్ లో చెప్పేది ఓన్లీ ఫస్ట్ 2 కేటగిరీస్ కి అప్లై అయ్యేది. ఏంటది కేటగిరీస్? CMA ఆర్టికల్షిప్ అంటే కాస్ట్ అకౌంటెంట్,
ఎస్ సార్. లేదా సిఎంఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఎంపెనల్డ్ ఆర్గనైజేషన్స్. ఎస్ సార్. మీరు ఈ రూట్లో కనుక వెళ్తే సిఏ ఆర్టికల్స్ రిజిస్ట్రేషన్ వెంటనే స్టార్ట్ చేయొద్దు. మార్చ్ ఎండింగ్ కల్లా సిఎంఏ ఆర్టికల్షిప్ 10 months అయిపోయింది. ఆ తర్వాత సిఏ ఆర్టికల్ స్టార్ట్ చేసుకోండి ఏప్రిల్ 1st నుంచి. మినిమం 10 months ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో సిఎంఏ ఆర్టికల్షిప్, స్టూడెంట్ సిఎంఏ ఫైనల్ రాయడానికి ఎలిజిబిలిటీ. అంతేనా? ఎస్ సార్. సిఎంఏ ఫైనల్ రాయడానికి ఎలిజిబిలిటీ. అవును సార్. ఎలిజిబిలిటీ ఉన్నా కూడా టెక్నికలీ ఒక సమస్య ఉంది. ఏంటో చెప్పేస్తాను. డౌట్ తప్పు ఉంటే చెప్పండి. ఎస్ సార్. 10 months ఆర్టికల్షిప్ కానీ 10 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానీ కంప్లీట్ అయిపోతే స్టూడెంట్ సిఎంఏ ఫైనల్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది కదా? ఎస్ సార్. సరే, రేపు డిసెంబర్కి రాసేస్తాడు సిఎంఏ ఫైనల్. ఎస్ సార్. కానీ బ్యాలెన్స్ 5 months ఆర్టికల్ రిజల్ట్ వచ్చే లోపల కంప్లీట్ చేయాలి కదా? ఎస్ సార్. అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే వీడు సిఏ ఆర్టికల్షిప్ లో ఉన్నాడు కాబట్టి. ఎస్ సార్. ఎట్ ఏ టైం సిఏ ఆర్టికల్షిప్ సిఎంఏ ఆర్టికల్షిప్ రెండు ఎలా చేస్తాడు? అవును సార్. అలాంటప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి సిఎంఏ ఫైనల్ పాస్ అయినా రిజల్ట్ ఇవ్వరు, విత్ హెల్డ్ పెడతారు. ఎస్ సార్. అప్పుడు ఏం చేయొచ్చు స్టూడెంట్? సిఏ ఆర్టికల్షిప్ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది కదా, 3 years యాజ్ ఆన్ టుడే. ఇప్పుడున్న రూల్స్ 3 years ఆర్టికల్స్ కంప్లీట్ అయ్యేదాకా, సిఏ ఆర్టికల్స్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి, ఆ తర్వాత సిఎంఏలో బ్యాలెన్స్ 5 months ఆర్టికల్షిప్ ఉంది కదా, కంప్లీట్ చేసి అప్పుడు సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవటమే. సార్ ఒక చిన్న మార్క్ ఉంటే చెప్పండి ప్లీజ్. సార్ చెప్పండి. ఇట్లా టైం తనకి సిఎంఏ ఇంటర్ పాస్ అయినా సరే తనకి ఉపయోగం లేకుండా పోతుంది సార్. సో అలాంటప్పుడు అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ కి వెళ్ళిపోవడం మంచిది. థర్డ్ ఆప్షన్ అదొక ఆప్షన్ ఉంది సార్. అంటే 15 months జాబ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు చూపించవచ్చు, అదొక ఆప్షన్. రెండోది ఏంటంటే ఈ 10 months ఆర్టికల్స్ చేసినట్టు ఉంటుంది కదా, ఇంకా తనకి కావాల్సింది ఒక 5 months. అవును, ఎక్స్పీరియన్స్. సో అది జాబ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు సార్. ఓ వెరీ గుడ్. సో 10 months ఏమో ఆర్టికల్షిప్ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఎస్ సార్. ఈ 5 months జాబ్ ఎక్స్పీరియన్స్ ఏ డేట్ వేయించాలి? సో ఈ 10 months బ్యాక్ డేట్ వేసుకున్నాం కదా సార్, అంటే June 1st 2022 నుంచి స్టార్ట్ చేసాం. మన ఎగ్జాంపుల్ June 1st 2022 సిఎంఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇంటర్ కి. ఎస్ సార్. మనం అనుకున్నామంటే ఆప్షన్ 1 లేదా కేటగిరీ 1 సిఎంఏ ఆర్టికల్షిప్ అంటే కాస్ట్ అకౌంటెంట్, ఆప్షన్ 2 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఎంపెనల్డ్ ఆర్గనైజేషన్స్. ఈ రెండు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే టెక్నికలీ సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డేట్ తర్వాత. మన ఎగ్జాంపుల్లో సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకున్నారు? June 1st. సో దానికంటే ముందు 5 months, అంటే May 2022, April 2022, March 2022, February 2022, January 2022 జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా 5 months తెచ్చుకోగలిగితే ఇదైతే ఇది లీగలీ పాసిబులే, తెచ్చుకోవచ్చు. బట్ మోరలీ కరెక్ట్ కాదు. మనం ఏం చెప్తామంటే ఇలా వద్దమ్మా అని చెప్తున్నాం. బట్ ఇలా చేసే అవకాశం ఉంది, చేస్తున్నారు పిల్లలు అని చెప్తున్నా నేను. చెయ్యమని మనం చెప్పట్లా, వీ డోంట్ సజెస్ట్. సో 5 నెలలు జాబ్ ఎక్స్పీరియన్స్, 10 months ఆర్టికల్షిప్ కలిపి 15 months వచ్చింది కాబట్టి స్టూడెంట్ హ్యాపీగా సిఏ ఫైనల్ చదువుకుంటూ సిఏ ఆర్టికల్షిప్ చేస్తూ కూడా రేపు డిసెంబర్లో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదా అసలు కంప్లీట్ గా 15 months జాబ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి మన ఇష్టం, ఏ రోజు ఎండ్ అవ్వాలి అది మాత్రం ఏం కేర్ తీసుకోవాలంటే సిఏ ఆర్టికల్షిప్ జాయిన్ అయ్యే డేట్ కంటే ముందు. సిఏ ఆర్టికల్షిప్ మనం April 1st స్టార్ట్ అయితే March 31st కల్లా జాబ్ ఎక్స్పీరియన్స్ డేట్ క్లోజ్ అయిపోయేట్టుగా చూసుకోవాలి. అక్కడి నుంచి 15 months. ఇంకేదైనా చేంజెస్ ఉన్నాయా ఫనీ గారు? అబ్జెక్షన్స్ కానీ చేంజెస్ కానీ ఉంటే చెప్పండి. లేదు సార్, లైక్ ఐ జస్ట్ కంక్లూడ్ దట్. సో సిఎంఏ స్టూడెంట్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నట్టయితే కనుక అంటే ఫనీ గారు మనం డీటెయిల్ గానే చెప్పాం, లెట్స్ నాట్ రిపీట్ ఇట్. ఎందుకని నేను చెప్తాను ఫనీ ప్లీజ్. మనం రిపీట్ చేస్తే లాగ్ అయిపోయింది, వీడియో పెరిగింది. మనం మొత్తం డీటెయిల్ గానే చెప్పాం కదా. ఎనఫ్. సో అంటే లైక్ ఒకటి సార్, లైక్ దీన్ని జాబ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నప్పుడు ఆర్టికల్స్ కి ఎగ్జంప్షన్ సార్. సో ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ని చూపించి ఆర్టికల్స్ కి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తారు. సో T3 ఫామ్ సబ్మిట్ చేయాలి సార్.
నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ 15 months ఉంది కాబట్టి నాకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేదా ఆర్టికల్షిప్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని కొంత పేమెంట్ కట్టేసేసి ఎగ్జామ్షన్ తీసుకోవాలి. అంతే సార్. అది ఆన్లైన్ లో అప్లోడ్ చేసి అంతేనా? సార్. సిఎంఐ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. సార్ సిఎంఐ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ లోనే ట్రైనింగ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది సార్, అక్కడికే వెళ్ళి అప్లోడ్ చేయాలి సార్. సరే. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే 9885125001 అండ్ 03 కాల్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేయదలుచుకుంటే msnmohan2013@gmail.com, msnmohan2013@gmail.com. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ స్టూడెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ని కూడా, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, నాకు కూడా చాలా మంచి కంటెంట్ ఇచ్చాడు మన ఫనీ గారు. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే.